భాను, మన గురూజీ ఎక్కడున్నాడు? ఇది ఇక్కడ ఉన్నాడుగా సిద్దిపేటలో. ఏంది, నేను సిద్దిపేటలో ఉన్నానా? ఓ అది బాను బాను బాను. దేహం నేనా? దేహం సిద్దిపేటలో దత్తాశ్రమంలో మంచం మీద పడుకుంది దేహం. మరి నేను ఎక్కడున్నా అని చెప్పు. అంటే జాగ్రత్త అవస్థలో ఈ మనస్సు నేను అనుకుంటే ఈ సిద్దిపేటలోనే దేహం మీద ఉన్నట్టు. మరి మనసు గార్డెన్ స్వప్నంలోకి వెళ్ళినప్పుడు ఈ దేహం ఉండదు కదా మీకు కూడా. అంటే మీ దేహము అమెరికాలో ఉండొచ్చు, లండన్లో ఉండొచ్చు, సింగపూర్లో ఉండొచ్చు. స్వప్నావస్థలో మీ దేహం ఎక్కడ పడుకుందో మీరు చెప్పగలరా? ఇంపాసిబుల్. స్వప్న శరీరంలోనే. అంటే ఈ మనసు ఏం చేస్తుంది? స్థూల దేహాన్ని కల్పించిన ఈ మనస్సు స్వప్నంలోకి వెళ్ళగానే స్థూల దేహం విత్డ్రా అయిపోతుంది. ఇది మీ అందరికీ అనుభవమే. మరి స్వప్న ప్రపంచంలో నువ్వు ఎక్కడికెక్కడికో యాస్ట్రల్ ట్రావెల్ చేస్తావు. కానీ గాఢ నిద్రలో ఎవరైనా యాస్ట్రల్ ట్రావెల్ కనుక చేస్తే వారికి 14 లోకాలు ఇస్తాను, ప్రపంచంలో వెహికల్స్ అన్ని ఇస్తాను. మరి చేయండి. అందుకనే స్థూల దేహం కనుక ట్రావెల్ చేస్తారంటే ఎక్కడికైనా ప్రపంచంలో వెహికల్స్ అన్నీ ఉచితంగా ఇస్తాను. అంటే డెడ్ బాడీ చేయగలదా? చేయలేదు. ఓన్లీ మైండ్ ట్రావెల్ చేస్తుందా? అది మైండ్ ట్రావెల్ చేస్తుంటే దానికి కూడా వెహికల్స్ ఇస్తాను ఫ్రీగా. మైండ్ వెహికల్తో ఎక్కలేదు. సుషుప్తిలో మనసే లేదు. మనసు లేదు, జీవుడు లేడు, జగత్తు లేదు, దేవుడు లేడు. గాఢ నిద్రలు చెప్పండి, నేననే మనసు లేదు కదా. రెండో ఆలోచన జగత్తు ఉన్నదని చెప్పండి, భూమి ఉందని చెప్పండి, సూర్యుడు ఉన్నాడని చెప్పండి, చంద్రుడు ఉన్నాడని చెప్పండి, నక్షత్రాలు ఉన్నాయని చెప్పండి, కృష్ణుడు ఉన్నాడని చెప్పండి, భగవద్గీత గురించి చెప్పండి, బైబిల్ చెప్పండి, ఖురాన్ చెప్పండి. దేని గురించి చెప్పలేదు. మరి గాఢ నిద్రలో వాసనలు లయమై ఉన్నాయి. అంటే మనోలయం. మనోలయం వల్ల ఏమవుతుంది? మళ్ళా ది మైండింగ్ జంపింగ్ అవుట్ సైడ్. మళ్ళా మనసు నిద్ర లేవగానే ఒక్కసారి నీకు దేహముని, ఇంద్రియములని, ప్రపంచాన్ని కల్పించేసింది. ప్రపంచం ఎప్పుడూ నేనున్నానని నీకు ఎప్పుడూ చెప్పలేదు. మరి లోపల ఎవరు చెప్తున్నాడు? కారణ శరీరము. ఎవరి వాసనతో వాళ్ళు బహిర్ముఖమై 2 దేహాలతో వ్యవహారాలు చేసుకుంటారు. మళ్ళా పడుకున్న తాత ఆ జ్ఞాపకాలతో మెమరీస్తో వేసుకున్నారు. తల్లి బిడ్డ